తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రవాణా శాఖ చెక్పోస్టులను రద్దు చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతిరోజు వాహనాలతో రద్దీగా ఉండేటువంటి చెక్పోస్టులు బోసిపోతున్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఉన్నాయి. అయితే అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చెక్పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తేయాలని చెప్పేసి నిన్న ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3 చెక్ పోస్టులు ఉన్నాయి. అది దామర్చల్ల చెక్ పోస్టు, అలాగే కోదాడ చెక్ పోస్టు, నాగార్జున సాగర్ చెక్ పోస్టులు. ఈ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులని ఎత్తివేయాలని చెప్పేసి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎమ్మటే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న సాయంత్రం ఈ ఆదేశాలు అందడంతో అయితే ఈ చెక్ పోస్టులను ఎత్తేస్తున్నట్టు అధికారులు కూడా ప్రకటించారు. ఈ చెక్ పోస్టుల వద్ద ఈ ఆఫీసులు ఏవైతే ఉంటాయో వీటికి తాళాలు వేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. అలాగే ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ చెక్ పోస్టులను ఎత్తేస్తున్నట్టు ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ సిబ్బందిని రవాణా శాఖకు అటాచ్డ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న ఈ చెక్ పోస్టులు ఓవర్లోడింగ్, అలాగే అక్రమ రవాణా, పర్మనెంట్ లేకుండా సరిహద్దులు దాటడం, ఇలాంటి విషయాలపైన అయితే ఈ నిఘా వ్యవస్థ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఈ చెక్ పోస్టులను ఎత్తేయడంతో అయితే చెక్ పోస్టులను తొలగించి మొబైల్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం గత కొద్ది కాలంగా అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా రాష్ట్రాలు దీన్ని అనుసరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇంకా ఈ మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేయలేవు. అలాగే ఈ మొబైల్ బృందాలు రోడ్ల మీద తిరుగుతూ అనుమానం ఉన్న వాహనాలని నిలిపి తనిఖీ చేస్తారు. ఏమాత్రం లోపాలు గుర్తించినా వాహనాలని సీజ్ చేయడము, పెనాల్టీలు విధించడం, పర్మనెంట్ రద్దు చేయడము, లైసెన్సులు స్వాధీనం చేసుకోవడము, అలాగే లైసెన్సులని రద్దు చేయడం, ఇలాంటి పలు రకాల చర్యలు తీసుకుంటాయి. అయితే ఇంతకాలం చెక్ పోస్టులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో అయితే ఈ మొబైల్ తనిఖీ చేసే వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఉన్నపలంగా చెక్ పోస్టులను తొలగించడంతో అయితే యుద్ధ ప్రాతిపదికంగా వాటిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం చెక్ పోస్టులు 15 చెక్ పోస్టులలో అయితే 75 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా జిల్లా రవాణా శాఖకు అటాచ్ చేశారు. వీరితో పాటు ఆయా కార్యాలయంలో సిబ్బంది నుంచి కొంతమందిని గుర్తించి మొబైల్ బృందాలుగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆదేశాలు జారీ చేయడంతో అయితే ఒకటిసారిగా ఈ చెక్ పోస్టులను అయితే ఖాళీ చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతానికి ఈ కోదాడ చెక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో కోదాడ చెక్ పోస్ట్ నిన్న సాయంత్రం ఖాళీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అలాగే దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు ఉన్నాయి. అలాగే దామర్చల్ల కావచ్చు, నాగార్జున సాగర్ వద్ద ఉన్న చెక్ పోస్టులను కూడా ఖాళీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఖాళీ చేసిన ఈ చెక్ పోస్టుల ప్లేస్లో అయితే మళ్ళీ మొబైల్ బృందాలుగా ఏర్పాటు చేసి ఈ మొబైల్ బృందాలు రోడ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ అనుమానం వచ్చిన వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలని తనిఖీ చేయడము, లైసెన్సులు రద్దు చేయడము, అలాగే వాటి పర్మనెంట్ కూడా రద్దు చేయడము, లైసెన్సులు స్వాధీనం చేసుకోవడం, లైసెన్సులు రద్దు చేయడం, ఇలాంటి పనులు మొబైల్ బృందాలు చేస్తాయి. ఈ మొబైల్ బృందాలు 24/7 రోడ్డు మీద తిరుగుతూ అనుమానం వచ్చిన వాహనాలని సీజ్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఈ ఆర్టీఓ చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆర్టీఓ చెక్ పోస్టులను ఎత్తేసి ఈ మొబైల్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీఓ చెక్ పోస్టులే నడుస్తున్నాయి. గత 4 రోజుల క్రితం అయితే ఏసీబీ సోదాలు జరిగాయి ఆర్టీఓ చెక్ పోస్టుల మీద. సీఎం రేవంత్ రెడ్డి కూడా వీటి మీద చాలా సీరియస్గా ఉన్నాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం చాలా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఆర్టీఓ చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ప్రభుత్వం సీరియస్ కావడంతో అయితే హుటాహుటిగా ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క చెక్ పోస్ట్ కూడా ఉండదు, అన్ని చెక్ పోస్టులు ఎత్తేయాలని చెప్పేసి నిన్న రవాణా శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోనే 4-4:30 ప్రాంతంలో అయితే ఈ చెక్ పోస్టులను ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ చెక్ పోస్టులను కూడా ఎత్తేసినట్టు ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏరియాలో మాత్రం మొబైల్ బృందాలను ఇంతవరకు అయితే ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు దీంట్లో పనిచేసే సిబ్బంది ఏవైతే ఉంటారో ఈ సిబ్బందిని రవాణా శాఖకు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిబ్బందిని కొంతమందిని తీసుకొని మొబైల్ బృందంగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.